మీ పేరు సార్? నా పేరు కృష్ణమోహన్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ నుంచి వచ్చాను. మీకు నిఖిల్ గుండా గారు తెలుసా? ఎస్ సార్. సార్ వీడియోస్ చూస్తూ నేను ఈ కోర్స్ నేర్చుకోవాలని డిసైడ్ అయిపోయాను. యాక్చువల్గా నేను బేసికల్గా మాన్యువల్ ఆర్టిస్ట్గా ఉండి అడ్వర్టైజ్మెంట్స్ చేతితో తయారు చేసేది ఫస్ట్. తర్వాత కంప్యూటర్స్ వచ్చాక కంప్యూటర్స్లోకి అడాప్ట్ అయిపోయి కంప్యూటర్స్ నాకు నేనుగా నేర్చుకొని అడ్వర్టైజ్మెంట్స్ కంప్యూటర్లో చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు ఏఐ ద్వారా నాకు పని ఇంకా తొందరగా అవుతుందనే విషయంతో నేను ఏఐకి అప్డేట్ అవ్వాను. అది నాతో పాటు కంప్యూటర్ నేర్చుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు అవుట్డేటెడ్ అయిపోయారు. సో నేను అలా అవుట్డేటెడ్ కావద్దని చెప్పేసి ఏఐ నేర్చుకొని అప్డేట్ అవుతున్నాను. ఓకే, అప్డేట్ అవుతున్నారు. మరి మీ బిజినెస్ సంబంధించి ఏమైనా హెల్ప్ అవుతుందా? డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది సార్. ఇదివరకు ఒక బ్రోషర్ చేయాలంటే 3-4 డేస్ పట్టేది నాకు. ఇప్పుడు ఇది వితిన్ అవర్స్లో చేస్తున్నాను క్లయింట్స్కి. ఏదైనా ఇమేజ్ ఎడిటింగ్ చేయాలంటే ఇదివరకు 3 to 4 hours పట్టేది. ఇప్పుడు ఓన్లీ 5 minutes లోపలే ఎడిటింగ్ చేసి ఇచ్చేస్తున్నాను. వర్క్ ఫాస్ట్గా పెరిగింది. మిగతా వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, బిజినెస్ సరిగా గ్రోత్ అవ్వదు. అలాంటి వాళ్ళకి ఈ ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్లీ మీరు అంటే ఫస్ట్ నేర్చుకోగానే ఇమీడియట్గా మనకు రాదు. నేర్చుకొని మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడం వల్లనే మనం ఎర్నింగ్ చేయగలుగుతాము. అంతేగాని మనం ఓన్లీ క్లాసెస్ విన్నాము మనకు వచ్చేస్తుంది అంటే కాదు. మన ప్రయత్నం మనం అంతా చేస్తూనే ఉండాల్సిందే. అది ఆ విషయం కూడా నిఖిల్ గారు చెప్తూనే ఉన్నారు, పదే గుర్తు చేస్తూనే ఉన్నారు. సో బెటర్ టు గో విత్ నిఖిల్ సార్. ఏఐ ద్వారా కూడా చాలామంది ఏఐ నేర్చుకొని వాళ్ళు అప్డేట్ కాని వాళ్ళ జాబ్స్ పోతున్నాయని బయట మనం వింటున్నాం కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎస్ సార్, నా క్లయింట్సే చాలామంది నాకు సాఫ్ట్వేర్ క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళ క్లయింట్స్ కూడా చాలామంది వాళ్ళ మ్యాన్ పవర్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. నాకు కూడా దానివల్ల బిజినెస్ కూడా డల్ అయింది. సో దానివల్ల ఏంటంటే మనం కూడా ఏఐకి అప్డేట్ అవుతే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, లేకుంటే మనం అవుట్డేటెడ్ అయిపోతాం. సో అందరినీ నేర్చుకోమని చెప్తాను, ఏఐకి అప్డేట్ అవ్వండి అని చెప్తాను. రైట్, మీరు చెప్పండి, ఏఐని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మీరు నేర్చుకున్నారు, ఓకే, ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మేడం, నేను ఎస్వివి హై స్కూల్ ఏటూరు నగరంలో టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాను. ట్రైనింగ్ ఇస్తున్నారు టీచర్స్కి ఏఐ పైన. అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్గా మనం ఎలా చెప్తాము అంటే ఇప్పుడు టీచర్స్కి ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంటుంది అంటే టెక్స్ట్ బుక్ని బట్టి కొట్టిస్తున్నారు, మగబింగ్ చేస్తున్నారు. సో అక్కడ ఏమైపోతుంది అంటే వాళ్ళు కొన్ని డేస్కి మర్చిపోతారు. సో స్టోరీ టెల్లింగ్ బేస్డ్గా క్లాసెస్ ఎలా చెప్పాలి? లైక్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రాక్షన్స్ టాపిక్ తీసుకుందాం. ఫ్రాక్షన్స్ టాపిక్ని వాళ్ళకి లైవ్గా ఎలా ఒక కేక్ని చూపెట్టి, ఒక పిజ్జాని అంటే ఒక పార్టీషన్స్ చేసి, రేషియోస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ కూడా ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్గా, అంటే స్టోరీ టెల్లింగ్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో స్టోరీ టెల్లింగ్గా చెప్పొచ్చు, యాక్టివిటీ బేస్డ్గా, అంటే పిల్లల్ని బయటికి తీసుకొచ్చి యాక్టివిటీస్ చేపించొచ్చు. అది ప్రాక్టికల్ లైఫ్లో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ A+B² ఉంది. A+B² మనం ఎక్కడ వాడుతున్నాం రియల్ లైఫ్లో అంటే ఎవరు చెప్పరు, అస్సలు వాడట్లేదు. అంటే మీరేమంటారు? లేదండి, వాడుతున్నాం. అది మనం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాడుతున్నాం. అలా ప్రతి ఒక్క ఫార్ములా అనేది ప్రతి ఒక్క ఫీల్డ్లో వాడుతున్నాం. సో అవన్నీ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఇంప్లిమెంట్ చేద్దాము, ఏజెన్సీ ప్రాంతంని డెవలప్ చేద్దాము, ఏఐని ఇంప్లిమెంట్ చేద్దాము అన్న ముఖ్య ఉద్దేశంతో నేను ఈ ఏఐ అడ్వాన్స్ కోచ్గా మీరు డబ్బులు సంపాదిస్తున్నారా దీని నుంచి? ఎస్ మ్యామ్, అరౌండ్ 1 to 1.5 lakh వచ్చింది పర్ మంత్. నేను ఏప్రిల్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను. సో వెబ్సైట్ డిజైనింగ్, పోస్టర్స్, సాంగ్స్ అన్ని టూల్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ ఫోటోగ్రాఫర్స్కి వీడియో చేసి ఇవ్వడం, పోస్టర్స్ చేసి ఇవ్వడం, వెడ్డింగ్ ఇన్విటేషన్స్ చేసి ఇవ్వడం, అలా ఒక్కొక్కరికి సాంగ్స్ చేసి ఇవ్వడం. ఇలా ఎవరి ఫీల్డ్కి నచ్చినట్టు వాళ్ళు మనల్ని రిక్రూట్మెంట్ అడుగుతున్నారు, దాన్ని బేస్ చేసుకొని ఎర్న్ చేస్తున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.